నమస్తే, నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మానవ సేవయే మాధవ సేవ. సేవ చేయాలంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మనుషులకు సహాయం చేయాలి. వేరే ఎవరికో సాయం చేసి ఆ సహాయానికి విలువ ఉండదు అని చెప్పి చిన్నతనం నుంచే పిల్లలకు సహాయ గుణం అనేది అందించాలి. పిల్లలకు చిన్న వయసులో నుంచే మానవత్వం, మంచితనం అనేది అలవర్చాలని చెప్పి మన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ వాళ్ళు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. మరి విద్యానికేతన్ హై స్కూల్ అంటేనే మనకు ఒకటే గుర్తుకొస్తుంది, శంకరయ్య సార్ గారు. ఆయన వెల్దుర్తికి ఎన్నలేని సేవలు అందించారు. ఆయన చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్ప సేవలు. పిల్లలకు చిన్నతనం నుంచే ఒక విద్య ఒకటే కాకుండా సేవ అనేది అందించాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంతో పాటు పిల్లలకు చిన్నతనంలో నుంచే మంచి గుణాలు అలవర్చాలి, మంచి మార్గం అనేది చూపించాలి. పిల్లలకు చిన్న వయసులో నుంచే అన్ని నేర్పించగలిగితే మానవ సేవయే ఒక గొప్ప మాధవ సేవ అవుతుందని చెప్పి వెల్దుర్తిలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. విద్యానికేతన్లో చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లో అందరూ తలా ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకొచ్చి రోజు ఈ విధంగా సేకరించడం జరిగింది. రోజు ఒక 2 నెలల నుంచి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని ఈ రకంగా సేకరించి ఎవరైతే ఆకలి బాధలతో ఉన్నారో, ఎవరైతే అనాథలు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు ఈ బియ్యం అందించండి, మాకు తగిన ఫలితం వస్తుందని చెప్పి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. మరి చిన్న వయసులో ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత మంచి ఆలోచన కలిగించినటువంటి శ్రీ విద్యానికేతన్ యాజమాన్యానికి, ముఖ్యంగా వెల్దుర్తి పెద్ద అయినటువంటి శంకరయ్య సార్ గారికి వెల్దుర్తి ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ పిల్లలు చేస్తున్నటువంటి ఇంత మంచి కార్యము మనము పెద్ద పెద్ద వాళ్ళమైండి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ఇవ్వలేనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే జోబులో నుంచి ₹1 తీసి ఇవ్వాలంటే కూడా ఇవ్వలేనటువంటి ఈ రోజుల్లో, ఈ కలియుగంలో 2026లో చిన్న పిల్లలు వాళ్ళకు తోచినటువంటి సేవ, ఒక పిడికేడు బియ్యం అందరు కూడా వేస్తే ఈ రకంగా ఇంత బియ్యం అనేది తయారైంది. ఏదైనా చినుకు కలిస్తే గాలివాన అయినట్ల బియ్యం కలిస్తే ఇంతమందికి సేవ చేయడానికి భాగ్యం కలగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. మరి శ్రీ విద్యానికేతన్ యాజమాన్యానికి వెల్దుర్తి మండల ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ఇద్దాము. మేడం ఇవ్వండి. మన దగ్గర విద్యానికేతన్ స్కూల్ అబ్బాయి ఉన్నారు. నీ పేరేం పేరు నాన్న? జస్వంత్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. మరి రోజు ఏ విధంగా ఈ బియ్యాన్ని సేకరించినావు? పిడికాడు బియ్యం. అమ్మని అడిగినావా? అమ్మ ఇవ్వమనిందా? నాన్న ఇవ్వమన్నాడా? ఏం పని చేస్తున్నావు డైలీ? నువ్వు ఇట్లా బియ్యం తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? దాంట్లో వేస్తారు. పేరేం పేరు నాన్న? నా పేరు ఫరతుల్లా. నేను 4వ తరగతి చదువుతున్నాను. వెరీ గుడ్. ఏం చేస్తున్నావు డైలీ? బియ్యం ఎట్లా తీసుకొని వస్తున్నావు? బియ్యం తెచ్చి దాంట్లో వేస్తున్నావు. ఎందుకు వేస్తున్నావు అట్లా? అనాథాశ్రమానికి సహాయం చేయడానికి. అనాథాశ్రమానికి సహాయం చేయడం చిన్నప్పుడు చేస్తావా, పెద్దగా చేస్తావా? చిన్నప్పుడు చేస్తా, పెద్దగా. ఏం చదవాలా? పెద్ద అయితే ఏం అవ్వాలనుకుంటున్నాను? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇట్లా సాయం చేస్తావా అందరికి? ఓకే. మరి చిన్న వయసులో నుంచే పిల్లలకు ఈ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారమ్మా. మరి మీకు ఎందుకు అనిపించింది ఇట్లా సేవ చేయాలని? ఇట్లా రోడ్ల పైన ఇక్కడ వేరే అనాథ శరణాల దగ్గర ఎవరు లేని వాళ్ళకి ఎవరు తల్లిదండ్రులు కూడా ఇచ్చిపెట్టి రోడ్ల పైన ఇచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని మాకు అనిపించి మా యజమాని మా శ్రీ హరినాథ్ సార్ గారు మీటింగ్ లో మాకు చెప్పారు సార్. అందుకు మేము చేసినాం సార్. మా పిల్లల వాళ్ళ ఇంట్లో ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే తీసుకురండి, మీ ఫోర్స్ వల్ల అయితే వద్దు అని మేము చెప్పినాం సార్. అందుకు పిల్లలు ప్రతి సోమవారం ఇన్ని దోసెడు బియ్యం తీసుకొచ్చి మాకు ఇస్తే మేము అట్లా సేకరిస్తాం సార్. కార్యక్రమం కొనసాగిస్తారా, మధ్యలో మానేస్తారా? కొనసాగిస్తాం సార్. భవిష్యత్తులో కూడా సార్ మేము స్కూల్లో వర్క్ చేసేంత వరకు మేము మా స్కూల్ తరపు నుంచి ఏదో ఒక సహాయం అందిస్తూనే ఉంటాం సార్. ఇట్లా బయట అనాథ శరణాలయం వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా అందిస్తాం సార్. కాబట్టి విద్యానికేతన్ ఒక మంచి ఆదర్శప్రాయంగా మనం తీసుకోవచ్చు. కేవలం విద్య ఒకటే కాదు, పిల్లలకి మంచి సేవ అందించాలనేది ఒక మంచి సంకల్పంతో పోతున్నారు. మరి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. విద్యానికేతన్ స్కూల్ ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు. నమస్తే, నేను మీ కాజా హుసేన్, క్రాంతి కిరణం. జై హింద్. చిన్న వయసులోనే పెద్ద మనసు ఉన్న ఈ విద్యానికేతన్
విద్యార్థులకు ముందుగా అభినందిస్తున్నాను. వెల్దుర్తి మండల హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ తరపున ముఖ్యంగా విద్యానికేతన్ కరస్పాండెంటు గౌరవనీయులు పూజ్యులు శ్రీ హర్నాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ చిన్నారులు ప్రతి సోమవారం ఒక పిడికెడు బియ్యాన్ని సేకరించి నిరుపేద వృద్ధులకు, వృద్ధాశ్రమాలకు, అనాథాశరణాలయాలకు సేవా కార్యక్రమం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పిల్లలు చిన్న వయసులోనే ఈ మహోన్నతమైన సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ముఖ్యంగా మన వెల్దుర్తి గ్రామంలో ఉన్న ఈ నిరుపేద వృద్ధులను వాళ్ళు ఈ విధంగా వచ్చి వాళ్ళకు తమ యొక్క సేకరించిన బియ్యాన్ని, ఈ పండ్లను, బిస్కెట్లను అందించారు. చాలా సంతోషం. ఈ సేవ ఇలాగే కొనసాగించాలి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలోకి రావాలి. ఎంతోమంది నిరుపేదలు, ఎంతోమంది ఈ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో విషయాల్లో వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరం ఈ భారతదేశంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మనం అందరం ఒక్కటై ఆదుకునే విధానంలోకి ప్రతి ఒక్కరు రావాలని, వీళ్ళు ఇచ్చిన ఈ చిన్నారులు ఇచ్చిన స్ఫూర్తిని చిన్న పెద్ద అందరు తీసుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.